వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు. సో అమరావతి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అమరావతి గురించి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, డెవలపర్స్ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు మీరు? అండి, అమరావతి మీకు తెలుసు కదా, అమరావతి రీఆర్గనైజేషన్ యాక్ట్ రీసెంట్ టైమ్స్లో అమరావతి ఈజ్ ద సోల్ క్యాపిటల్, అమరావతి ఈజ్ ద పర్మనెంట్ క్యాపిటల్ అని రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితే తీసుకొచ్చారు. సో అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏ సిటీ అయినా ఫ్లరిష్ అవ్వాలంటే ముందు ఆ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. సో ఆ యాక్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఆ పొలిటికల్గా ఉన్న అనుమానాలు పోతాయేమో అనుకుంటున్నాము. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇకపోతే అమరావతి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే కొంతకాలం చాలా స్తబ్దుగా ఉంది, బట్ కొంత మూమెంటం అయితే కనిపిస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే చాలా న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రిలేటెడ్. అగైన్ కొంత ఎంక్వైరీస్ కూడా పెరిగినాయి, పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ నుంచి ఎంక్వైరీస్ పెరుగుతూ ఉంది. సో కొంత గ్రోత్ చూస్తుంది అమరావతి రియల్ ఎస్టేట్. వన్స్ అగైన్ అట్రాక్ట్ చేస్తూ ఉంది ఇన్వెస్టర్స్ అని చెప్పవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంక్వైరీస్ పెరిగాయి అక్కడ ఇన్వెస్ట్ చేయటం? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒక 5 years హోల్డ్ చేసుకుంటాం, ఒక 10 years హోల్డ్ చేసుకుంటాం. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలామంది చూస్తూ ఉన్నారు. అంటే వాస్తవాల్లో ఉన్నారు ఇన్వెస్టర్స్ కూడా. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 1 yearలో ఏదో అయిపోతుంది అనే ఆలోచన చేయట్లేదు. అందరూ అనట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేద్దాము, మన నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనుకోండి, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే ఆలోచిస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ అని చెప్పొచ్చు, లేకపోతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అలాగే ఏపీలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి, లేకపోతే ఆ ప్రాంతాల నుంచి బయటకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళంతా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనే యాంబిషన్తో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. మొదటి నుంచి అమరావతి పట్టుబట్టి ఉన్నారు, అమరావతి రాజధానిగా నిర్మించాలి, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ముందుకెళ్తున్నారు. సో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి జరిగిన పరిణామాలని మనం చూసాం. మళ్ళీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేశారో ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ 2 yearsలో ఎలాంటి చేంజెస్ చూశారు? అమరావతిలో ఎప్పుడైతే మూలబడిపోయిందో ఒకప్పుడు, ఇప్పుడు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు గమనించారు? ఇప్పుడు అమరావతి ఆఫ్టర్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముందు అక్కడున్న అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ అయి ఉంది. ఐ మీన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఒక ఫారెస్ట్ లాగా మనం కూడా చూసాం కదా, ఒక ఫారెస్ట్ లాగా తయారు చేయడం. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అగైన్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా. సో ఆ ప్రాసెస్కి కొంతకాలం తీసుకుంది. అగైన్ రీప్లానింగ్, మళ్ళీ పర్మిషన్స్, మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేయటం, ఇది కొంత సమయం తీసుకున్న మాట వాస్తవం. బట్ రీసెంట్ టైమ్స్లో చూస్తే అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా కనెక్టివిటీ వర్క్స్, రోడ్ వర్క్స్, పబ్లిక్ యూటిలిటీ వర్క్స్, ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. సో అమరావతిలో ఎలా ఉంటుందంటే వర్క్ ఫ్రమ్ ది బాటమ్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఏదైనా అంటే డీప్ ఎక్స్కవేషన్ చేసి అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఉన్న ల్యాండ్ కండిషన్స్ మేబీ వాట్ ఎవర్, లేకపోతే లాంగ్ టర్మ్ సస్టైన్ కావాలి, ఒక క్యాపిటల్ రీజన్ అనేది. దానివల్ల వర్క్ కొంత సమయం తీసుకునే మాట వాస్తవం. బట్ అక్కడికి వెళ్ళి మనం అమరావతి కోర్ క్యాపిటల్ నియర్ ఆ సరౌండింగ్స్లో చూస్తే, ఇప్పుడు నేను రీసెంట్గా విజిట్ చేశాను, చాలా పెద్ద ఎత్తున వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీ, ఎన్ సిరీస్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా వేగంగా వర్క్ ముందుకెళ్తుంది. రోడ్స్ అంటే మీరు కనెక్టివిటీ అన్నారు కదా, ఇప్పటి వరకు ఎక్కడైతే ఆగిపోయాయో ఏ రోడ్స్ ఇప్పటి వరకు పూర్తవుతున్నాయి? వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది, నీకు తెలిసిందే కదా. వెస్ట్ బైపాస్ టువర్డ్స్ కాజా వైపు కనెక్ట్ అయింది. ఇంతకుముందు కనెక్ట్ అయ్యలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ వర్క్ రీస్టార్ట్ అవుతూ ఉంది. అలాగే ఎన్ సిరీస్ రోడ్స్, ఈ సిరీస్ రోడ్స్, ఇవన్నీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో కనెక్టివిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే విజయవాడ హైవేకి, అంటే అటువైపు నుంచి ఇటువైపు టువర్డ్స్ పోర్ట్ రోడ్డు వైపుకి ఇప్పుడు కనెక్టివిటీ ఫామ్ అయింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మనం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అమరావతికి, అగైన్ పోర్ట్ రోడ్ ఐ మీన్ బందర్ రోడ్ వరకు, లేకపోతే ఈ చెన్నై హైవేకి, వీటన్నిటికీ హైవే ఇది ఆల్రెడీ ఏర్పడింది కనెక్టివిటీ వెస్ట్ బైపాస్ రూపంలో.
సో వెస్ట్ బైపాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎంటైర్ ఏరియా. అంటే వెస్ట్ బైపాస్ అంటే చిన్న రోడ్ ఏం కాదు కదా, ఎక్స్ప్రెస్ హైవే. సో అక్కడ రూపురేఖలు మొత్తాన్ని చేంజ్ చేస్తాం, ఎయిర్పోర్ట్ క్యాపిటల్కి దగ్గర అయిపోతా ఉంది. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వన్స్ ఈ సిరీస్ రోడ్స్ కంప్లీట్ అయితే అది టోటల్గా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి. సో ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతంకి రీచ్ అవ్వాలన్నా కూడా మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో ఏ కీ లొకేషన్కైనా రీచ్ అవ్వచ్చు. సో ఇదే టైంలో పక్క డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మావిగన్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రభావం ఇప్పుడు 2 months అవుతుంది ఆ డిస్కషన్ జరిగి. దాని ప్రభావం ఎంతవరకు ఉంది ఇప్పటికీ? అంటే బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి చూసుకున్నాం అంటే ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఇది మొదటి నుంచి ఉన్నదేనంటే 2 ప్రధాన పార్టీల మధ్య ఈ విషయంలో భేదాభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తే ప్రతిపక్ష నాయకుడు ఒకటి చెప్తారు. సో మావిగన్ అనేది ఆయన ఏ ఇంటెన్షన్తో అన్నారో మనకు తెలియదు. అది సీరియసా లేకపోతే ఇలా చేయొచ్చు అనే ప్రపోజల్ పెట్టారా అనేది ఆయన ఇన్నర్ ఆలోచన ఏంటనేది అయితే తెలియదు. బట్ ఓవరాల్గా మనం ఇక్కడ ఒకటి గమనించాలండి, ఏది తీసుకున్నా అదే జరుగుతూ ఉంది. మంగళగిరి, గుంటూరు, విజయవాడ అన్నారు ఆయన. సో ఈ అమరావతి ఇంపాక్ట్తో మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ప్రాస్పర్ అవుతూ ఉన్నాయి. క్యాపిటల్ అనౌన్స్ చేయకముందు మంగళగిరి ఎలా ఉంది, ఈరోజు మంగళగిరి ఎలా ఉంది ఒకసారి మనం చూద్దాం. డ్రాస్టిక్ చేంజెస్ కదా. సేమ్ విత్ గుంటూరు, సేమ్ విత్ విజయవాడ. సో పర్టికులర్గా ఆ రీజియన్ని క్యాపిటల్గా అనౌన్స్ చేసినా చేయకపోయినా కూడా కోర్ క్యాపిటల్కి నియర్గా, అలాగే ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీస్ అవి 2 కూడా, గుంటూరు, విజయవాడ. మిడిల్లో ఉన్నదే మంగళగిరి. ఎక్సలెంట్ కనెక్టివిటీ అమరావతికి ఉంది. అలాంటప్పుడు మీరు క్యాపిటల్ చేయండి చేయకపోండి, ఆ ప్రాంతం అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఇప్పటికే చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయినాయి ఆ ఏరియాస్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా, హాస్పిటాలిటీ రంగం కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నాయి. సెకండ్ టైం భూసేకరణకి వెళ్ళగానే కాస్త నెగిటివ్ అనేది వచ్చేసింది అని చెప్పి వినిపిస్తుంది మాట. అసలు అది వాస్తవా కాదా? అది సమ్వాట్ వాస్తవమేనండి. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఫస్ట్ టైం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు రైతులు? క్యాపిటల్ వస్తే వాళ్ళ ల్యాండ్స్ వాల్యూస్ కూడా పెరుగుతాయి, ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో. కానీ అనుకున్నంత వేగంగా క్యాపిటల్ సిటీ ముందుకెళ్ళలేదు. మిడిల్లో జరిగిన రాజకీయాలు. సో రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ఆ ల్యాండ్స్ డెవలప్మెంట్స్కి నోచుకోలేదు. సో వాళ్ళు మళ్ళీ రీసేల్ చేసుకోవాలంటే చేసుకోలేకపోయారు. సహజంగా ఆ భయాలు ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన ల్యాండ్సే ఇంకా పూర్తిగా రిజల్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ల్యాండ్స్ ఇవ్వాలంటే ఎవరికైనా భయమే కదా. సో అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టారు అమరావతి రైతులతోటి. మీటింగ్ పెట్టారు. తర్వాత ఆ మీటింగ్లో ఆ చుట్టుపక్కల గ్రామాలు తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మేము ఇవ్వలేదు, బలవంతంగా జరిగింది అని చెప్పి కొంతమంది రైతులు, అంటే ఇప్పుడు పార్టీల పరంగా చూసుకున్నామంటేనేమో ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా మాట్లాడుతుంటారు. అక్కడ చర్చ అయితే నడిచింది వాళ్ళ. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని అన్నింటిలో విన్న తర్వాత కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆయన మాట అంటాం కూడా జరిగింది. మరి రాజధాని మీద మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ఇవన్నీ చూసిన తర్వాత? రాజధాని మీద దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది వీ డోంట్ నో అండి. ఎందుకంటే మొదటి నుంచి చూడండి, అందరూ అమరావతికి అనుకూలంగానే మాట్లాడారు మొదట్లో. తర్వాత మారిన పరిణామాల్లో ఇది కాదు అది 3 క్యాపిటల్స్ అనే ఫ్యాక్టర్ వచ్చింది, రకరకాలు వచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 3 క్యాపిటల్స్ అనకపోయినప్పటికీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి అని ఆయన కూడా అదే చెప్పారు. సో అది రేపు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది అనేది మనమైతే ఇక్కడ కూర్చుని చెప్పలేము. ఇక మీరు చెప్పేది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు, ఇది వాస్తవమే. ఎందుకంటే రైతుల్లో కొంత భయాలు ఉన్నమాట వాస్తవమే. బట్ వాళ్ళు చేసే ఎలిగేషన్స్ అంటే మా ల్యాండ్ మాకు తెలియకుండానే ఎవరికో ఇచ్చేశారు అనే వాదనలు కూడా వచ్చినాయి. దానిలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అయితే మనకు టెక్నికల్గా తెలియదు. అలా జరిగే అవకాశం ఉందా అంటే మీ ల్యాండ్ మీకు తెలియకుండా వేరే పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయటం సాధ్యమా, ఇది ఎలా సాధ్యం అనేది కూడా ఆలోచించాలి. అంటే రైతుల్ని మనం ఎప్పుడూ తప్పట్లేదు అలా, కానీ అలా జరిగే అవకాశం ఉందా లేకపోతే దీనిలో ఏదైనా పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందా రాజధానిపై?
అది పొలిటికల్ గేమ్ మొదటి నుంచి ఉంది కదా, ఈ రోజు కొత్తగా స్టార్ట్ కావడానికి ఉంది. కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా అంటే ప్రజల రియాక్షన్ బట్టి నాయకులు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, అమరావతి రాజధాని కాదు ఇంకొకటి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే వాళ్ళు ముందుకు వస్తారు. తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అంటే రాదు కదా. సో మేబీ ఇది రైట్ టైం ఏమో. ఎక్కడైతే రైతులు ల్యాండ్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, కొంత గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, కొంత అసంతృప్తి ఉంది అనుకున్నప్పుడు ఈ టాపిక్ మాట్లాడటానికి ఇది రైట్ టైం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఉండొచ్చు. అంటే ఇది గెస్ వర్కే, ఇదే వాళ్ళు చేశారని నేను అనట్లేదు. అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. ఫస్ట్ టైం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఫస్ట్ అనౌన్స్మెంట్ రాజధాని అమరావతిగా చేసినప్పుడు చాలా దూకుడుగా ఉండేది. అక్కడ ల్యాండ్ రేట్స్ కానీ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అక్కడ ఎడపెడ కొనేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత భారీగా నష్టపోయారు. తర్వాత అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. కనీసం అసలు రేటుగా అమ్ముకోవాలన్నా కానీ కుదరలేదు. మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది, టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఒక 6 months అయితే మళ్ళీ చాలా బూస్ట్ ఇచ్చింది. అసలు ప్రాంతం మళ్ళీ ఒకసారిగా రేట్లు పెరిగిపోవడం, కానీ ఆ స్పీడ్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎందుకో స్పీడ్ తగ్గిపోయింది అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ థింగ్ రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్పీడ్గా బూమప్ అవుతూ వెళ్ళదు. ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు, లేకపోతే విజయవాడ గన్నవరంలో ఇంకేదో డెవలప్మెంట్ వచ్చినప్పుడు, ఏ డెవలప్మెంట్ వచ్చినా ఇనీషియల్ స్టేజ్లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం ఆ యాంగ్జైటీ ఉంటుంది, ఉత్సాహం, ఎంతూజియాజం ఉంటుంది. అక్కడ ఏదో జరిగిపోతుంది కొనాలి అని. ఏమవుతుంది, క్లయింట్స్ అంటే పర్చేజర్స్ ఎక్కువగా విజిట్ చేసినప్పుడు జనరల్గా రైతులు కావచ్చు, లేకపోతే రియల్టర్స్ కావచ్చు, ప్రైజెస్ పెంచుతారు. సో ఆ ఎంతూజియాజంలో కొంత ఎక్కువ ప్రైస్ పెట్టుకునే మాట వాస్తవం. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, ఒక అమరావతిలో జరిగిన విషయం ఏమి కాదు ఇది. సో అలా ఎక్కువ ప్రైస్లో ఎంటర్ అయినప్పుడు కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జిట్ అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంకొకటి వన్ మోర్ థింగ్ అంటే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఒకటి ఉంటుంది, అప్రూవల్ స్టేజ్ ఉంటుంది. ఈ హర్డిల్స్ అన్నిటినీ దాటుకుంటూ వెళ్తేనే విజన్ నుంచి ఎగ్జిక్యూషన్కి వెళ్తాం. ఈ విజనరీ స్టేజ్లో ఉండగానే, అంటే జస్ట్ డ్రాయింగ్స్ ఉండగానే మనం ఏదో అయిపోతుందని తొందరపడి వెళ్తే అది గవర్నమెంట్ తప్ప, రియల్టర్స్ తప్ప, ఎవరికి తప్పు? సో ఇది ప్రాపర్గా మనం అనలైజ్ చేసుకోవాలి. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈవెన్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది కదా హైదరాబాద్లో. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయం, ఫ్యూచర్ సిటీకి చాలా హర్డిల్స్ ఉన్నాయి. ఎస్, గవర్నమెంట్ చాలా డెడికేటెడ్గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీ చేయాలి. కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, గ్రీన్ ట్రిబ్యునల్లో, ఇంకా అన్ని గవర్నమెంట్ హ్యాండ్లో ఏమీ ఉండవు కదా. రకరకాల హర్డిల్స్ ఉంటాయి, రకరకాల పాలిటిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి ఇన్వెస్టర్స్ కూడా. కానీ అమరావతి విషయం అయితే ఎప్పటికైనా ఒక ప్లానెట్ సిటీ అయితే నిర్మాణం అయితే జరగబోతుంది. అమరావతి అంటూ డెవలప్ అయితే ప్లానెట్ సిటీగానే డెవలప్ అవుతుంది. రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు పరిశీలించారంటే లాస్ట్ 2 years నుంచి ప్రైస్ డ్రాప్ ఏమైనా జరిగిందంటారా? ప్రైస్ డ్రాప్ కొంతవరకు జరిగిందంటే అది మనం యాక్సెప్ట్ చేయాలి. కొంతవరకు ప్రైస్ డ్రాప్ అయిందంటాం కన్నా ఎగ్జాగరేట్ చేసిన ప్రైజెస్ రియల్ ప్రైజెస్ వచ్చినాయి అనుకుందాం. ప్రైస్ డ్రాప్ కాదు, అది కొంచెం ఎగ్జాగరేషన్. కొనేవాళ్ళు కూడా కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, కొంచెం హై ప్రైస్ కూడా పెట్టారు. మేబీ మరి వాళ్ళకి రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయేమో మనకైతే తెలియదు. కానీ ఎవరైతే అప్పు తెచ్చో రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పడాలి కూడా, దానికి వేరే ఆప్షన్ ఏం లేదు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎగ్జాగరేట్ అయిన ప్రైజెస్ రియల్ వాల్యూకి వచ్చినాయి అని చెప్పచ్చు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అమరావతి చుట్టుపక్కల అంటే ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కొంచెం మంచి అప్రిషియేషన్ వస్తుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అంటే ఎప్పుడు కూడా కోర్ క్యాపిటల్ రీజియన్ అంటే, కోర్ క్యాపిటల్ రీజియన్ ఆ సరౌండింగ్స్. ఇప్పుడు చూడండి, కోర్ క్యాపిటల్ బిల్డింగ్స్ వస్తున్న ప్లేస్ వెలగపూడి, ఆ సరౌండింగ్స్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తున్న ప్లేస్, తుళ్ళూరు కావచ్చు, మందడం కావచ్చు. దీన్ని ఇప్పుడు మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం మన ప్రాంతంలో. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్, ఇంకో ట్రయాంగిల్, వాట్ ఎవర్. ఇది రేపు అమరావతి రియల్ కోర్ క్యాపిటల్. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నాను కదా అని ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఏదో అయిపోతుందని నేను చెప్పట్లేదు.
మన వ్యూవర్స్ కూడా అది అర్థం చేసుకోవాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే దట్ ఈస్ వాళ్ళ డెసిషన్, మనం సజెస్ట్ చేసేది కాదు, అది వాళ్ళ డెసిషన్. మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, ఒక 10 years వెయిట్ చేయగలనంటే యూ కెన్ గో హెడ్. ఓకే. అది అంటే వాస్తవాల్లో ఉండమని నేను చెప్తున్నాను. అగైన్ కమ్స్ కోర్ క్యాపిటల్కి నియర్ బై ఉన్న ఏరియాస్, లేకపోతే క్యాపిటల్కి గుంటూరుకి మిడిల్లో ఉన్న ఏరియాస్. బందర్ రోడ్ ఎప్పుడు చెప్పేదే నేను, పోర్ట్ రోడ్. ఇది పోర్ట్ రోడ్ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సరే, క్యాపిటల్ని అలా ఉంచితే క్యాపిటల్ డెవలప్ అయితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది పోర్ట్ రోడ్కి. ఈవెన్ అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళలేదు అనుకుందాము అమరావతికి, అప్పుడు కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది ఈ రోడ్లో. అలాగే ఎయిర్పోర్ట్ రోడ్, అంటే ఐ మీన్ టువర్డ్స్ గన్నవరం, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో టువర్డ్స్ విజయవాడ హైవే. ఈ హైవేస్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లరిష్ అవుతాయి. అగైన్ పారామీటర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొక గోల్డ్ మైల్ చెప్తాను, వెస్ట్ బైపాస్ని బేస్ చేసుకుని వెస్ట్ బైపాస్ సరౌండింగ్స్లో నియర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే వెస్ట్ బైపాస్ చుట్టూ ఒక పెద్ద రెసిడెన్షియల్ టౌన్షిప్పే రాబోయే 10 yearsలో డెవలప్ కాబోతుంది. చాలా కమర్షియల్ యాక్టివిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది వెస్ట్ బైపాస్. సో నాకు రిస్క్ వద్దు, కోర్ క్యాపిటల్లో కావాలి అని కోరుకుంటే యూ కెన్ గో హెడ్. లేదు, నాకు అసలు రిస్కే వద్దు, ఎక్కడైనా నా ఇన్వెస్ట్మెంట్ రావాలి, గో విత్ వెస్ట్ బైపాస్, గో విత్ పోర్ట్ రోడ్, గో విత్ ఎయిర్పోర్ట్. బిగ్ ప్లేయర్స్ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో? నేను హైదరాబాద్తో పోల్చుకుంటే అమరావతి మీద వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? బిగ్ ప్లేయర్స్ అయితే చాలా ల్యాండ్ పార్సల్స్ తీసి పెట్టుకున్నారు ఆల్రెడీ. ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడే చాలా ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు తీసుకుని పెట్టుకున్నారు. న్యూస్లో కూడా చాలా చూస్తున్నాం, వాళ్ళకి ఇన్ని ఏకర్స్ ఉంది, వీళ్ళకి ఇన్ని ఏకర్స్ ఉంది అని. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే చాలామంది బిగ్ బ్రాండ్స్కి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది, మీకు తెలిసిన విషయమే. అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ అమరావతి చుట్టుపక్కల, లేదంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ విజయవాడ గుంటూరుని బేస్ చేసుకుని ఎప్పుడూ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో బిగ్ ప్లేయర్స్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నారండి ఈ ఏరియా విషయంలో, పర్టికులర్గా విజయవాడ గుంటూరు విషయంలో బిగ్ ప్లేయర్స్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళ ప్లాన్స్ ఎప్పుడూ కూడా ఈ మార్కెట్లో అయితే ఫెయిల్ కాలేదు. ఓకే. సో విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి సర్ప్రైజెస్? విజయవాడ చుట్టుపక్కల టాప్ లొకేషన్స్, విజయవాడ చుట్టుపక్కల టాప్ లొకేషన్స్ అంటే నియర్ బై ఎయిర్పోర్ట్ తీసుకోండి. లేదు, మనం ఇప్పుడు మాట్లాడుకునే పోరంకి ఈ ఏరియాస్, అంటే అప్ టు మచిలీపట్నం వరకు. సో మీకు మచిలీపట్నం రోడ్లో ఇప్పటికి కూడా ఎఫర్టబిలిటీ ఉందండి. 1 lakh నుంచి మీకు ఈవెన్ 10,000లో కూడా స్పేర్ యార్డ్ దొరుకుతూ ఉంది. మేబీ ఇంకా ఇన్సైడ్ వెళ్తే తక్కువలో దొరకవచ్చు. సో మచిలీపట్నం వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి, 100% ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన దగ్గర లంసమ్ మనీ ఉంది, కొంచెం సిటీకి నియర్గా ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా రిజల్ట్ వస్తుంది. దాదాపు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో. ఏంటి మీ ఆలోచన ఏంటి అమరావతిపై? అసలుకి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఒక విజన్ తోటి ముందుకెళ్తూ ఉంటారు, ఒక ప్రీ ప్లాన్ అంటూ ఒకటి ఉంటుంది మీకు. అసలు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీ అభిప్రాయం ఏంటి అమరావతిపై? ఇప్పుడు అమరావతి అనుకున్న విధంగా ముందుకెళ్తే మాత్రం అది అద్భుతాలని క్రియేట్ చేస్తారు. అంటే మీ అంచనా వెళ్తే మాత్రం అన్నారు మీరు, మీకున్న అంచనా ఏంటి? నాకు అంచనా అంటే పొలిటికల్ స్ట్రాటజీ మనం ఎప్పుడు అంచనా వేయలేము. పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారమే నడుస్తుంది అమరావతి. ఓకే. కానీ 2 పొలిటికల్ పార్టీలకి ఒకే ప్రాంతానికి సెలెక్ట్ చేసుకొని దాన్ని డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఎప్పుడూ డెవలప్ అయ్యేది. అవును, నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏముందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పలేము. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న ప్లాన్ అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రూపొందించిన ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్స్, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సెల్ఫ్ సస్టైన్ సిటీ ఎలా అవుతుంది అమరావతి అనే ప్లాన్ ఒకటి ఉంది కదా. ఇదేం న్యూ ప్లాన్ కాదు, చాలా చోట్ల ప్రూవ్ అయిన విషయం ఇది. సో ఇది 100% పాసిబుల్లే. కావాల్సింది నాయకులకి చిత్తశుద్ధి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని కాదు. కాకపోతే 5 yearsలో అవుతుంది అనుకున్నది 10 years పట్టవచ్చు, 15 years పట్టవచ్చు. బట్ అమరావతి అనేది ఇండియా మొత్తాన్ని అట్రాక్ట్ చేసే సిటీ అయితే 100% అవుతుంది. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఈ ప్రాంతం నుంచే ఉన్నారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కమ్యూనిటీస్ అంతా అక్కడే ఉన్నారు.
బిజినెసెస్ బేస్ అంతా విజయవాడ గుంటూరే, మీకు తెలియని విషయం ఏమి కాదు. ఇది అనాథరైజ్డ్ క్యాపిటల్స్ అవి. ఒకప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అయినప్పటికీ పొలిటికల్ క్యాపిటల్ అంటే ఎప్పుడూ కూడా విజయవాడే, గుంటూరే. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎప్పుడూ విజయవాడే, గుంటూరే. సో ఆల్రెడీ అక్కడ పొటెన్షియల్ ఉందండి. ఇప్పుడు కొత్తగా ఎవరో తెచ్చి ఏదో చేయాల్సిన అవసరమే లేదు. దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ అమరావతి. అంటే ఎలా చెప్పాలంటే గ్లోబల్ విజిబిలిటీ రావాలి అంటే అమరావతి రావాలి. సో హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత గ్లోబల్ విజిబిలిటీ వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరుకి గ్లోబల్ విజిబిలిటీ కావాలి. ఏం చేద్దాం? అమరావతి లాంటి ఒక కోర్ క్యాపిటల్ డెవలప్ అయితే గ్లోబల్ విజిబిలిటీ వస్తుంది, గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తారు, ప్రపంచం అంతా అమరావతి వైపు వస్తారు. అంటే ఏదైనా సరే ప్రజలైతే అపోహాలు అనుమానాలు పెట్టుకోకుండా నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు మీరు? 100%. 100% చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా అమరావతికి సంబంధించి ఏదన్నా వివరాలు ఇవ్వడానికి? యా అండి, నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, మా వైపు నుంచి కూడా అమరావతికి చాలా నియర్గా ఒక బిగ్ ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నాం అతి త్వరలో. సో ఆఫ్టర్ లాంచింగ్ నేను డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ. యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక కొత్త ప్రాజెక్ట్తో, ఒక ప్రీమియం ప్రాజెక్ట్తో వాళ్ళ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.